హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. యాక్చువల్గా మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, H1B మీద 2022లో కానీ 2023లో కానీ వచ్చిన వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే ఇప్పుడు ఏంటి, ప్రజెంట్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఏంటి పరిస్థితి అనే దాని మీద. సో యాక్చువల్గా ఆ తర్వాత నాకు ఒక ముగ్గురు నలుగురు ఫోన్ చేసి మాట్లాడారనమాట. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రెసెంట్. అంటే ఎప్పుడో H1 వచ్చి కన్సల్టెంట్ రావద్దని చెప్పడము, లేకపోతే ఆగిపోవడం అనో, లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల ఆగిపోవడమో, ప్లస్ ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్గా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం. ప్లస్ ఇంకొకటి, ఎంత ఖర్చు అవుతుంది. సో మనము అక్కడ ఉంటే ఒక 6 నెలలు ఉన్నాం అనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది అనేవి డీటెయిల్స్ అన్ని మనం చెప్పుకుందాం. ఒక 6 నెలలు ఉండి ట్రై చేసుకుంటే ఓకే, మనకి ఎంత ఖర్చు అవుతుంది, మన మళ్ళీ అడిషనల్గా ఎక్స్పెన్సెస్ ఏమన్నా అవుతాయా, లేదు కన్సల్టెంట్ రమ్మంటున్నాడా, వద్దంటాడా, వెళ్తే పరిస్థితి ఏంటి, వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి. సో ఈ బేసిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, వెళ్ళాలా వద్దా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వెళ్ళాలా వద్దా అంటే. మన వీడియో కూడా ఒక యూట్యూబ్లో ఒక కామెంట్ పెట్టారు ఒక వ్యూయర్, పర్ఫెక్ట్ బెటర్ ఆయన. నో జాబ్, ప్లీజ్ డోంట్ కమ్. ఇండియాలో మంచి శాలరీస్ వస్తున్నాయి, అక్కడే ఉండండి. యూఎస్లో జాబులు లేవు, సిటిజన్స్కి లేవు, గ్రీన్ కార్డ్ వాళ్ళకి లేవు. ఆయన వస్తా అంటే మీ ఇష్టం, కానీ రావద్దు అని ఆయన క్లారిటీగా పెట్టారు. మీకు ఆ కామెంట్ కింద నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా. ఆయన చెప్పింది 100% పర్ఫెక్ట్లీ రైట్ అండి. ఎట్ ప్రెసెంట్ ఏంటంటే జాబ్స్ అయితే లేవు. నేను ఆల్రెడీ సేమ్ అదే చెప్పాను, మళ్ళీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తున్నాను. యుఎస్ సిటిజన్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్, H1B హోల్డర్స్, ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళు, ప్లస్ స్టూడెంట్స్ 2.5 లక్షలు 3 లక్షల మంది. సో ఇంతమంది ప్రజెంట్ జాబుల కోసం ట్రై చేస్తున్నారు. ఓకే, వీళ్ళందరినీ కాదని మీరు సడన్గా ఇప్పటికిప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కేసి అమెరికాలో ల్యాండ్ అయ్యి నేను H1B మీద వచ్చా, ప్లీజ్ నాకు జాబ్ ఇవ్వండి అంటే రావడం చాలా కష్టం. అట్లని చెప్పి నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. ఏంటంటే పరిస్థితి చెప్తున్నా అంతే. మీరు మళ్ళీ అప్సెట్ అవ్వద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం అనేది బెస్ట్ ఎప్పుడైనా కానీ. ఎందుకంటే దూరపు కొండలు నునుపులా ఉంటాయి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి, మీకు మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, H1B వచ్చిన తర్వాత మీకు స్టాంపింగ్ అయిపోయి ఆల్రెడీ ఉంటే కనుక పబ్లిసిటీ చేసుకోకండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి చెప్పుకోకండి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ వైఫ్లకు చెప్పండి. అమ్మ నువ్వు వెళ్ళి అందరికి టామ్ కూడా చెప్పకు. ఒకవేళ మీరు అమెరికా వెళ్దాం అనుకున్నా సరే ఎవరికి చెప్పకండి. ఏదో పని మీద ఎక్కడికో 2 వీక్స్ 2 మంత్స్ వెళ్తున్నాం అని చెప్పేసేయండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా మంది హర్ట్ అవుతారు. ఎందుకు హర్ట్ అవుతారు అంటే, ఇంకా వెళ్ళలేదారా అని ఇంకా మొదలు పెడతారు. ఇంటి పక్కనోడు ఫస్ట్ మొదలు పెడతారు, తర్వాత మామయ్యలు, బాబాయ్లు, పిన్నులు, అత్తలు, అక్కలు. ఇక పెళ్ళైన వాళ్ళకైతే ఇక అత్తగారింటి నుంచి ఇంకా ప్రెషర్ ఏంది, మీ ఆయన కూడా అనే ఇన్ని రోజులైంది H1 వచ్చి భయపడుతున్నాడా, ఆయనకి టాలెంట్ లేదా, స్కిల్ లేదా అంటే ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా చూస్తారు మన జనాలు. 100% నెగిటివ్గా చూస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు. మీకు H1 వచ్చింది, మీకు మంచి జాబ్ ఉంది, ఎందుకు వదిలిపెట్టుకొని వెళ్ళడం అని. వెళ్ళకపోయినా కూడా వీడికి జాబ్ వస్తో రాదని భయపడుతున్నాడులే అని అనుకుంటారు అనమాట. ఆ ప్రెషర్ మళ్ళీ వైఫుల మీద పెడతారు, వైఫులు వచ్చి మన మీద పెడుతుంటారు. సో ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అసలు H1 వచ్చినట్టు ఎవరికి చెప్పకండి. ఒకవేళ చెప్పారు, ఇంక చేసేది ఏం లేదు. ఆల్రెడీ చెప్తే ఎవడన్నా అడుగుతున్నారు అనుకోండి, బాయ్ బాయ్ అని చెప్పి ఎయిర్పోర్ట్కి పిలిచి మళ్ళీ టికెట్ కొనిపించుకొని సెండ్ ఆఫ్లు ఇచ్చుకునే ప్రోగ్రాంలు పెట్టుకోవద్దు. కాముగా సీక్రెట్గా బయలుదేరి వెళ్ళండి, అది బెస్ట్. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక జాబ్ దొరకక వెనక్కి వచ్చారనుకోండి, ఇక ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటానే ఉంటాడు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళలాగా ఇప్పుడు వెళ్ళి వాళ్ళు అవ్వాలంటే అవ్వదు. ఎందుకంటే AI వచ్చింది, జాబ్స్ లేవు, జాబ్స్ పోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు అందరినీ. ఇలాంటి టైంలో కొత్తగా జాబ్ ఎక్కడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఇవన్నీ ఎంతమందికి అర్థమవుతాయండి? అర్థం కావు కదా. వాళ్ళ పిల్లలు ఎప్పుడు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఓ మావాడు మంచి సెటిల్ అయ్యాడు, వీడికి చేత కాదేమో రా అన్నట్టు చూస్తారు. ప్రతిదాన్ని కూడా మన వాళ్ళు చేత కాదని అనుకుంటారు, అంతేగాని పరిస్థితులు అర్థం చేసుకుని మాట్లాడరు. ఓకే, అదొకటి. నెక్స్ట్, వెళితే రిస్క్ తీసుకోవచ్చా అంటే, మీరు రిస్క్ ఎలా తీసుకుంటారు అంటే, ఓ ఎకరం పొలం అమ్మి లేకపోతే 2 బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మి మనం అక్కడ ఉండి ట్రై చేద్దాం గ్యారంటీగా అని అట్లాంటి హెడేక్స్ పెట్టుకోకండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 6 నెలలు 3 నెలలు 4 నెలలు సంథింగ్, మేక్ సమ్ క్యాలిక్యులేషన్స్. చెప్తాను నేను ఎంత ఖర్చు అవుద్ది ఏదనేది నెక్స్ట్ చెప్తాను. మేక్ సమ్ క్యాలిక్యులేషన్స్. ఆ క్యాలిక్యులేషన్ల ప్రకారము మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంది, లాటరీ టికెట్ కొంటే పోతే పోయింది, వచ్చింది అనుకుని
మీరు ఆ 10 లక్షలు తీసుకొని అమెరికా వెళ్ళండి, 5 నెలలో 6 నెలలో ఉండండి, మీరు ట్రై చేసుకోండి, వచ్చింది, రాలేదా కమ్మని వచ్చేసేయండి వెనక్కి. ఫెయిల్యూర్ లాగా ఫీల్ అవ్వకండి, ఎవడు ఫీల్ అవ్వడు. ఫెయిల్యూర్ ఎందుకు ఎవడో ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోవాలి? మనం వెళ్ళాము, ట్రై చేసాము. ప్రస్తుతం మార్కెట్ లేదండి, ఎక్కడ జాబ్ మార్కెట్ లేదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి తప్పు మనది 100% అవ్వదు. మనం మరీ అసలు ఏ స్కిల్ లేకుండా వెళ్తే ప్రాబ్లం. ఓకే, ఒక 10 lakhs ఉంటే మీరు తీసుకుని వెళ్ళి రిస్క్ తీసుకుంటా అంటే ఒక 5 నెలలు 6 నెలలు తీసుకోండి. తర్వాత జాబ్ ఉంది, రిజైన్ చేసి వెళ్తాను అంటే నేను 100% నో అనే చెప్తా. ఆ తర్వాత మీ ఇష్టం, అది మీ ఎంటైర్ డెసిషన్. నాకు జాబ్ ఉంది సార్, రిజైన్ చేసి వెళ్ళాలా వద్దా అని మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు. అది ఎలా చెప్తాం మనము? జాబ్ రిజైన్ చేసి ఉన్న జాబు లేక జనాలు ఏడుస్తుంటే నువ్వు ఉన్న జాబ్ పోగొట్టుకొని పొమ్మని ఎవరు చెప్పరు కదా. సో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక పని చేయండి, రిమోట్ వర్క్ ఇస్తారేమో అడగండి. ఒక 3 months 4 months మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేసుకుని, నాకు తెలిసిన ఒకతను కూడా లాస్ట్ ఇయర్ అదే చేశాడు, ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రిమోట్ వర్కింగ్ తీసుకున్నాడు, యుఎస్ వెళ్ళాడు, 2 months 3 months 4 months ట్రై చేశాడు, రాలేదు, కామ్గా హ్యాపీగా ఆయనకు వచ్చేసాడు, ప్రశాంతంగా ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు, ఉద్యోగం పోలా. సో అలాంటి ఆప్షన్ ఏదైనా ఉంటే ట్రై చేయండి. ఇక నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా, నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది, నేను వెళ్ళంగానే జాబులు కొడతా అంటే దట్ ఈస్ అప్ టు యూ. దానికి నేనైతే సజెషన్ అయితే ఇవ్వను కూడా. ఎందుకంటే ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని ఒక సామెత ఉంటుంది చూసారా, ఆ టైప్లో అవుతుంది అనమాట. ఇంకా నేను ఇద్దరితో మాట్లాడితే నాకు అనిపించింది ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎవరో వెళ్ళారంట, వెళ్ళిన వాళ్ళు ఒక 2 months 3 months వెళ్ళంగానే జాబ్ పోయిందట. పోయిన తర్వాత ఇంకా వాళ్ళు 50 లక్షలు అప్పు చేసుకుని కంటిన్యూగా ఉంటున్నారంట అక్కడే. అంటే ఏమైంది, నిండా మునిగినోడికి చలే ఉంది, ఇంకో 6 నెలలు ట్రై చేద్దామని. ఆల్రెడీ 50 లక్షలు అప్పు చేసి మళ్ళీ ఇంకో 6 నెలల్లో ఇంకో 50 లక్షలు అప్పు చేసి మీరు 1 కోటి రూపాయలతో ఇండియా వస్తే ఎవరు తీర్చాలండి అప్పు? అంటే మీకు ఎకరాలు ఉంటే ఒక ఎకరం అమ్ముకొని అప్పు తీర్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే మనకి ఒక పూట గడవటం అనేది కష్టమైన పరిస్థితులు వస్తాయి కొన్ని రోజులు పోతే. ఎందుకు అంటే జాబ్స్ తగ్గిపోతున్నాయి, నెంబర్ ఆఫ్ పీపుల్ బయటకు వస్తున్నారు. మీరు ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీస్ నుంచి ఎంతో కొంతమంది, కొన్ని లక్షల మంది అయితే బయటకు వస్తారు కదా. అమెరికానే వదిలేసేయండి, అమెరికానో లేకపోతే జపానో యూకేనో కాదు అనేది, జనరల్గా ఆలోచిస్తే ఎవ్రీ ఇయర్ కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ బయటకు వస్తారు. డిగ్రీలు అయిపోయి, బీటెక్లు అయిపోయి, ఎంటెక్లు అయిపోయి, ఐఐటీలు అయిపోయి, ఎంబీఏలు అయిపోయి, వీళ్ళందరికీ జాబ్స్ రావాలి. ప్రతి ఓడి కాన్సన్ట్రేషన్ ఐటీ మీదే ఉంది, లేదంటే అమెరికా మీద ఉంది. కాబట్టి ఎంతమంది అకామిడేట్ అవుతాడు? ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొన్న 6,000 మందిని లేపేశారు, మైక్రోసాఫ్ట్లో మెటాలో లేపేశారు, దగ్గర 78,000 మందిని ఇప్పటి వరకు ఐటీ లేపేశారు. నేను దానికి వేరే వీడియోలో క్లారిటీ చెప్తా ఇవన్నీ. కాబట్టి జాబ్ దొరకడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఉన్న జాబ్ వదిలిపెట్టుకొని మీరు వెళ్ళడం అనేది పెద్ద రిస్క్. అలాంటి రిస్క్లు అయితే చేయకండి, ఆస్తులు అయితే అమ్ముకోకండి, ఉన్న డబ్బుల్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇంకొకటి, లింక్డ్ఇన్లోంచి మీరు ఎట్లా అంటే, మీకు ఆల్రెడీ H1 ఉంది కాబట్టి లింక్డ్ఇన్లోంచి మీరు జాబులు అప్లై చేస్తే వస్తాయి అన్న కాన్ఫిడెన్స్తో చాలా మంది ఉంటారు, ఎవరు తీసుకోరండి. మీరు అంటిల్ అన్లెస్ యు ఆర్ ఫిజికల్లీ ఎగ్జిస్ట్ ఇన్ అమెరికా, నోబడి విల్ లుక్ ఇన్ టు యువర్ CV. ఎందుకంటే వాళ్ళు మీ మీద అంత నమ్మకం పెట్టుకొని ఇండియా నుంచి పిలిపించుకునే అంత రిస్క్ అయితే తీసుకోరు. ఓకే, కాబట్టి మీరు అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాతనే ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి, అప్లై చేసుకోండి. ఇండియా నుంచి జాబ్ వస్తుందని నమ్మకం అయితే పెట్టుకోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ టైం బాగుండి జాబ్ వస్తే మీరు H1 ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, అది కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి? నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, బ్యాచులర్గానే వెళ్ళటం బెటర్. డైరెక్ట్ వెళ్ళటమే. మీరు జాబ్లు ఎత్తుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి రిస్క్లు తీసుకోకండి, ఎందుకంటే ఖర్చులు అవుతాయి, జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉన్న డబ్బులు అయిపోతూ ఉంటాయి. సో మీరు బ్యాచులర్గా కనుక వెళ్తే మీకు అరౌండ్ $1,500 అవుతాయండి రఫ్లీ. కొంచెం ఒక 100 అటు ఇటు మనం ఉండే ఏరియాని బట్టి, ఉండే ప్లేస్ని బట్టి, తర్వాత మనం తీసుకునే 2 bedroom 3 bedroom పెట్టి అలాంటి దాన్ని బట్టి కొంచెం ఒక 100 అటు ఇటు, మ్యాక్స్ టు వరస్ట్ కేసులో 2,000, కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియాలో ఉంటే $2,000 అవుతాయి. ఇక అంతకన్నా తక్కువే అవుతాయి, అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు 3 ఉండే చోట 4 ఉన్నారనుకోండి, బై షేరింగ్ అవుతుంది. బ్యాచిలర్స్ హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు 4 ఉన్నాము, 4కి ఒక 1,500 రెంటు, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలిపి వేసుకుంటే తలా 500 పడుతుంది. ఆ మిగిలిన ఖర్చులు ఏమైతే ఉంటాయి, ట్రాన్స్పోర్ట్లని ఇవ్వని అలా ఉంటాయి. అట్లా మీరు కనుక షేర్ చేసుకుంటే మీకు ఏరియాని బట్టి, మన రెంట్ని బట్టి, మెయిన్ వచ్చేసి రెంటే.
ఇక ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మీకు కంపల్సరీ కార్ ఉండాలి. ఎవరైనా మీరు ఇప్పుడు వెళ్దాం అనుకునే వాళ్ళు ఏంటంటే మీకు ఇంటర్నేషనల్ లైసెన్స్ అనేది ఇస్తారు. మీరు ఏంటంటే ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళేసి మీకు లైసెన్స్ అయితే ఎక్కడ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కూకట్పల్లిలో మీకు లైసెన్స్ ఉంది, మీరు ఆ కూకట్పల్లి ఆఫీస్కి వెళ్ళి నాకు ఇంటర్నేషనల్ లైసెన్స్ కావాలంటే ఒక ఫామ్ ఏదో ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేసి డబ్బులు కట్టేస్తే మీకు ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాతనో వాళ్ళు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇస్తారు. అంటే మనకు వచ్చిన కార్డు సపరేట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లైసెన్స్ కార్డు సపరేట్ ఉంటుంది అనమాట. అది ఒక 1 ఇయర్ వరకు డ్రైవ్ చేయొచ్చు దాని మీద. కానీ అమెరికాలో స్టేట్ టు స్టేట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, మీరు అది చెక్ చేసుకోండి. నా మాట బ్లైండ్గా నమ్మొద్దు, ఎందుకంటే ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు ఎక్కడ యాక్సెప్ట్ చేయరు ఆ రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, అది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది, అదొకటి చూసుకొని. కారు ఉంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ ఎవరి దగ్గర ఫ్రెండ్ దగ్గర తీసుకుంటే కొన్ని రోజులు నడిపించుకోవచ్చు. లేదు మనకి ఎందుకు కారు తీసుకో అనుకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అరే నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చెప్పురా నేను మీతో పాటు వస్తా అని చెప్పేసి అలా కూడా అడ్జస్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ తోటి. ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసి ఉంటే మీకు ఏంటంటే ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవడం బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళు H1B ఉన్న వాళ్ళు వెళ్తే ఏమవుతుందంటే కొంత ఏజ్ అనేది పెరుగుతుంది కాబట్టి మనము పక్కన ఇంకొక పర్సన్ తోటి అడ్జస్ట్ కావడం అనేది కొంత ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ప్రైవసీ ఎక్కువ ఉండాలనే ఆలోచనలు ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక 2 బెడ్రూమ్ తీసుకున్నారంటే ఓన్లీ మీరు మీ రూమ్ సపరేట్గా ఉంచుకునేటట్టయితే మీకు బాగుంటుంది, వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేరు. లేదు అంటే 3 బెడ్రూమ్, 3 ఉన్నారనుకోండి 3 బెడ్రూమ్ తీసుకొని షేర్ చేసుకోవచ్చు. అలాగా మీకు ఆ షేరింగ్ అనేది, సో ఇద్దరితో కలిసి ఉండలేని వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే దీనివల్ల ఏంటంటే మీకు కొంత ఖర్చు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో ఇద్దరు అడ్జస్ట్ అయ్యారనుకోండి తక్కువ అయిపోతుంది. అదే లేదు నాకు ప్రైవసీ కావాలి, నాకు సపరేట్ రూమ్ కావాలి అంటే ఎక్కువ అవుతుంది. సో ఇది అనమాట ఎక్స్పెన్సెస్ జనరల్గా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ కన్సల్టెంట్ అసలు రమ్మంటున్నాడా వద్దంటున్నాడా అలా మీరు క్లారిటీ తీసుకుని వెళ్ళండి. వాడు వద్దన్నా సరే మీరు పొలోమంటే వెళ్ళిపోతే రేపు పొద్దున పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాడు కనుక అడ్డం తిరిగాడంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బార్ స్టాంప్ వేస్తే ఇబ్బంది పడతారు. ఈ విషయం నేను ఆల్రెడీ చెప్పా. కన్సల్టెంట్ని ఒప్పించుకుని నేను వచ్చిన తర్వాత ఒకవేళ అవసరమైతే వీసా ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటా అని అడిగి క్లారిటీగా వెళ్ళండి. తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే జీతము వాడు $1,00,000 అంటాడు, మీకు ఒక 50,000 ఇస్తా అంటాడు. ఓకే, అది హెడ్ఏకే కదా. మీరు అనుకున్నది ఒకటి, అక్కడ పోయిన తర్వాత జరిగింది ఒకటి. సో ఈ ఎక్స్పెన్సెస్ జనరల్గా మీరు డైలీ రొటీన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే మీరు పేరోల్ రన్ చేయాలి. ద మూమెంట్ యూ ల్యాండ్ ఇన్ అమెరికా యువర్ పేరోల్ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు జాబ్ మీద వెళ్ళారు కదా, నేను ఆల్రెడీ చెప్పా H1 అంటే జాబ్ ఉంటేనే వెళ్ళినట్టు. మనము ఈ కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేసాము ఎల్లెత్తుకోవటం అనేది, అది యాక్చువల్గా రూల్ కాదు. అది H1 రూల్ ఏంటి అంటే వాళ్ళు జాబ్ ఉంది కాబట్టే మిమ్మల్ని తీసుకెళ్తున్నారు అక్కడికి, అది రూల్. సో పేరోల్ కంపల్సరీ రన్ చేయాలి. ఆ పేరోల్కి ఎంతైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ మీరు కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. మీరు $1,00,000 పేరోల్ రన్ చేస్తున్నారంటే దాని ప్రకారం మీరు ఉండే స్టేట్ బట్టి ఆ స్టేట్లో ఫెడరల్ ట్యాక్స్ ఎంత ఉంది, తర్వాత మెడికేర్ ట్యాక్స్ ఎంత ఉంది, ఇట్లాంటివి XYZ ఇవన్నీ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ఒక 30% మీ శాలరీకి ట్యాక్స్ అయితే పడుతుంది. ఆ 30% అనేది పే చేయాలి. సో ఇనీషియల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు జాబ్ లేదు కాబట్టి మీరు కన్సల్టెంట్ అడగచ్చు, భయ నాకు కొంచెం $50,000 లేకపోతే $40,000 తక్కువ పేరోల్ రన్ చేయి, నేను కొంచెం తక్కువ ట్యాక్స్ కట్టుకుంటా, జాబులు ఎత్తుకుంటున్నా కదా అని కూడా అడగచ్చు. ఎందుకంటే $1,00,000కి మీరు ట్యాక్స్ కట్టాలంటే చాలా ఎక్కువ అవుతుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి కన్సల్టెంట్లు కొంచెం తక్కువ పేరోల్కి రన్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ పుసిక్కున మీకు కానీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు 50,000 ఇచ్చేది తీసుకొచ్చి నాకు మళ్ళీ $1,00,000 చేయంటే కన్సల్టెంట్ అడ్డం తిరిగితే మాత్రం ఇరక్కపోతారు. అది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఓకే, అంటే మనం వాడి దగ్గర హెల్ప్ తీసుకున్నాం కదా, లేదు అదే శాలరీ రన్ చేస్తాను నీకు కంటిన్యూస్గా అంటే అప్పుడు వాళ్ళు లాభపడతాడు, మనం నష్టపోతాం. ఎందుకంటే కంపెనీ మన పేరు మీద మనకి ఎక్కువ డబ్బులు ఇస్తుంది కదా, వాడికి డబ్బులు ఎక్కువ వస్తాయి, మనకి తక్కువ వస్తాయి. 50,000 మీద రన్ చేస్తుంటారు. ఇక అప్పుడు మళ్ళీ మీరు ఫ్యామిలీని తేవాలంటే ఇబ్బంది పడతారు. సో ఇలాంటి కొంచెం హెడ్ ఎక్స్ ఉంటాయి కాబట్టి అదొకటి జాగ్రత్తగా కన్సల్టెంట్తోని మాట్లాడుకుని మీరు మళ్ళీ తర్వాత నాకు జాబ్ వస్తే శాలరీ పెంచుతావా లేదా అని కూడా అడగండి. ఈ మెయిన్ ప్రియారిటీస్ అండి. ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత ట్యాక్స్ రన్ చేయటము, ఇక ఇవన్నీ పోను మీరు రిస్క్ తీసుకుంటే ఎన్ని రోజులు తీసుకుంటారు? 2 నెలలు తీసుకుంటారా, 3 నెలలు తీసుకుంటారా, 6 నెలలు తీసుకుంటారా,
అదిగా మీ మీద ఆధారపడింది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆధారపడింది. నేను చెప్పేది మాత్రం మీరు క్లారిటీగా వినండి. అప్పు చేసి ఎవరు వెళ్ళకండి, అప్పుల పాలు అవ్వకండి. ఉద్యోగం లేకపోయినా బతకచ్చు, లక్షల సంపాదన లేకపోయినా బతకచ్చు, అమెరికా వెళ్ళకపోయినా బతకచ్చు. అప్పు నెత్తిన ఉంటే బతకటం కష్టం. ఎందుకంటే మనము ఒకటికి సమాధానం చెప్పాలి. ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, మన ఫ్యామిలీ వాళ్ళని కూడా తిడతారు. మనం వెళ్ళి అమెరికాలో ఉంటాము, కానీ ఇక్కడ ఏదో వెళ్ళంగానే వాడు ఏదో డబ్బులు పంపించేస్తా అన్నాడు అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టి, మీ అమ్మ నాన్నకో లేకపోతే మీ వైఫ్ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు అక్కడ వెళ్ళి కూర్చొని ఈ అప్పులన్నీ తీర్చకుండా, జాబు రాకుండా, వెనక్కి రాలేక, వస్తే పరువు పోతుందని, ఫెయిల్యూర్ అనుకుంటారని రకరకాలుగా ఆలోచించి బుర్ర పాడి చేసుకొని అప్పులు తీర్చుకోలేక సమస్యలు నెత్తిన పెట్టుకొని ఆ ప్రెషర్ తీసుకొచ్చి పెళ్ళాం బిడ్డల మీద చూపించి వాళ్ళని టార్చర్ చేసి మనం ఏం చేత కాకపోతే సాధించలేకపోతే ఒక్కొక్కసారి ఆ ప్రెషర్ ఫ్యామిలీ మీద చూపిస్తూ ఉంటామండి, పిల్లల మీద, వైఫ్ మీద. అది కూడా కరెక్ట్ కాదు. పరిస్థితి బాగలేనప్పుడు, అంటే నేను చెప్పేది ఐటీ పరిస్థితి బాగలేనప్పుడు మీకు జాబ్ రావచ్చు, రాకపోవచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు అప్పుల పాలైతే రేపొద్దున ఆ ప్రెషర్ మీ మీద పడుతుంది. చివరికి చాలా మంది చూశారు కదా, మొన్న H1 ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. సో అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా మీరు హ్యాపీగా, ఎట్లా అంటే నేను చెప్పేది కూల్గా ఉండండి. ఒక 5 లక్షలు 10 లక్షలు మీ దగ్గర ఉన్న అమౌంట్ తోటి వెళ్ళండి. జస్ట్ రిలాక్స్, చిల్, ఊరికే జస్ట్ ఏదో టూర్కి వెళ్ళామనుకోండి, పోనీ థాయిలాండో లేకపోతే మలేషియానో ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళామనుకోండి. మీ ఫ్యామిలీకి మంచిగా చెప్పండి, మీ వైఫ్లకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను వెళ్తా, ఒక 2-3 నెలలు ట్రై చేస్తా, జాబ్ వచ్చింటే మిమ్మల్ని తీసుకొని వెళ్తా, జాబ్ రాకపోతే మాత్రం నేను వస్తా, నేను ఫెయిల్యూర్ అయ్యానా అని అనుకోమాకండి. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పండి, మీ అమ్మ నాన్నకు కూడా మీరు చెప్పుకోండి. అంటే కొంత ఏంటంటే జాబ్ రాలేదు అంటే మనకి చేత కాదు అనుకుంటారు, మార్కెట్ లేదు అనుకోరు. ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మెయిన్ ఇదే ప్రాబ్లం. వీడికి చేత కాలేదు, జాబ్ రాలేదు, వెళ్ళి బోల్డ్ అంతమంది సెటిల్ అవుతుంటే వీడికి ఏమైందిరా అనుకుంటారు. కానీ నిజంగా ఈ జనాలందరికీ తెలియని ఇది ఏంటంటే, అమెరికాలో 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి జాబులు లేకుండా అప్పులు చేస్తా క్రెడిట్ కార్డుల మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వాస్తవాలు వీళ్ళకి తెలియవు. కాకపోతే ఏంటంటే ఇండియా వస్తే పరువు పోతుంది అన్న భయంతో అలాగే కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఏదో ఒక రోజు ఈ ఏఐ గనక మొత్తం తినిపడేసిందంటే వెనక్కి రాక తప్పదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను మీకు క్లారిటీ ఇద్దాం అనుకున్నది. నా బెస్ట్ అడ్వైస్ మాత్రం అప్పుల పాలు అవ్వకండి, అదొక్కటే నేను చెప్పేది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.